నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ దాని ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. మంచి చెప్పేది మనకన్నా చిన్నవాడైనా చెవికి ఎక్కించుకోవాలి. చెడు చెప్పేది మనకన్నా పెద్దవారైనా పెడచెవిన పెట్టాలి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ శోభకృత్నామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, శుక్లపక్షం, జూన్ 11, 2024 మంగళవారం. సూర్యోదయం ఉదయం 5:45 సూర్యాస్తమయం సాయంత్రం 6:46. చంద్రోదయం ఉదయం 9:54, చంద్రాస్తమయం రాత్రి 11:06. తిథి పంచమి సాయంత్రం 5:31 వరకు, తదుపరి షష్ఠి. నక్షత్రం ఆశ్లేష రాత్రి 11:38 వరకు, తదుపరి మఖ. కరణము బాలవ సాయంత్రం 5:31 వరకు, తదుపరి కౌలవ ఉదయం 6:17 వరకు, తదుపరి తైతుల. యోగము వ్యగతము సాయంత్రం 4:45 వరకు, తదుపరి హర్షణము. అశుభ సమయాలు రాహుకాలం మధ్యాహ్నం 3:31 నుండి 5:09 వరకు, యమగండం ఉదయం 9 గంటల నుండి 10:38 వరకు, గుళిక కాలం మధ్యాహ్నం 12:15 నుండి 1:53 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:21 నుండి 9:13 వరకు, తిరిగి రాత్రి 11:10 నుండి 11:53 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 12:55 నుండి 2:41 వరకు. శుభ సమయాలు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:09 నుండి 4:57 వరకు. అమృత గడియలు రాత్రి 9:55 నుండి 11:39 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:49 నుండి 12:41 వరకు. జూన్ 11 మంగళవారం. ఈరోజు మంచిదైనా ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి పంచమి సాయంత్రం 5:31 వరకు ఉంటుంది, తదుపరి షష్ఠి. పంచమి తిథి శుభకార్యాలకు అనుకూలమైనదే, తదుపరి వచ్చే షష్ఠి తిథి శుభకార్యాలకు అనుకూలమైన తిథి కాదు. పైగా ఈరోజు ఉన్న నక్షత్రాలు ఆశ్లేష మఖ రెండూ కూడా శుభకార్యాలకు అనుకూలమైన నక్షత్రాలు కాదు. ఇంకా ఈరోజు పంచమి మంగళవారం కలయికతో దగ్ధయోగం ఏర్పడుతుంది. దగ్ధయోగ సమయములో శుభకార్యాలు ప్రయాణాలు చేయకూడదు. వారం మంగళవారం కూడా చాలా రకాల శుభకార్యాలకు వాడరు. మొత్తానికి ఈ రోజంతా కూడా శుభకార్యాలకు అనుకూలంగా లేదు. కానీ శుభకార్యాలైతే చేయకూడదు. కానీ ఆశ్లేష నక్షత్రం మంగళవారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయంలో కొత్త పనులు ప్రారంభించటం, ఉద్యోగ అప్లికేషన్లు పెట్టుకోవడం, చెడ్డ అలవాట్లు మానివేయడం వంటివి చేసుకోవచ్చు. ఈ సర్వార్థ సిద్ధి యోగ సమయం ఉదయం 5:44 నుండి రాత్రి 11:39 వరకు ఉంటుంది. ఇలాంటి యోగాలు ఏర్పడినప్పుడు తిథి వారం నక్షత్రముతో సంబంధం ఉండదు. ఎటువంటి దుర్ముహూర్తం వర్జ్యం లేని సమయము చూసుకొని చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మంగళవారం ఉత్తరం వాయువ్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ శుభకార్యం కాని పని ఏదైనా చెయ్యవలసి వస్తే దుర్ముహూర్తం వర్జ్యం లేని సమయము చూసుకొని చేసుకోవచ్చు. సూర్యుడు వృషభ రాశిలో ఉంటారు. చంద్రుడు రాత్రి 11:39 వరకు కర్కాటక రాశిలోను, తదుపరి సింహరాశిలోను ఉంటారు. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. వాయుదేవుని వరంతో కుంతీదేవి భీముడికి జన్మనిచ్చింది. ఈరోజు ప్రశ్న.
భీష్ముడికి స్వచ్ఛంద మరణ వరాన్ని ఎవరు ఇచ్చారు? వ్యాస మహర్షి, ద్రోణాచార్యుడు, కృష్ణుడు, శంతనుడు. మీ సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి, పొదుపు చేసినది కూడా ఖర్చు చేయవలసిన పరిస్థితి వస్తుంది. వృషభ రాశి, సంఘంలో పేరు ప్రతిష్టలను కాపాడుకుంటూ జీవనం సాగిస్తారు. మిథున రాశి, అనుకున్న ఆదాయం సమకూరినా ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉంటాయి. కర్కాటక రాశి, చాలా కష్టపడిన తర్వాత పనులు పూర్తవుతాయి. సింహరాశి, ఆస్తుల విషయంలో నెలకొన్న సమస్యలు ఒక్కొక్కటి పరిష్కారమవుతుంది. కన్య రాశి, ఆర్థికంగా గతం కంటే మెరుగైన పరిస్థితి ఉంటుంది. తులారాశి, ఎటు చూసినా సమస్యలే అధికంగా కనిపిస్తాయి. కుటుంబంలో అకారణంగా గొడవలు వస్తాయి. వృశ్చిక రాశి, కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఆకట్టుకుంటాయి. ధనుస్సు రాశి, ఆస్తుల విషయాల్లో కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. మకర రాశి, సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు. కుంభరాశి, మిత్రులు బంధువులతో విభేదాలు కొంత మనస్తాపం కలిగించవచ్చు. మీనరాశి, ఆప్తులతోనే మాట పడాల్సిన పరిస్థితి, ఆలోచనలు నిలకడగా ఉండవు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామ స్మరణం చేయడం మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.